మెగాస్టార్ చిరంజీవి నేటి తరానికి ఆదర్శప్రాయుడు. జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు పట్టణం చిరంజీవి యువత గంటా చిరంజీవి కొత్తపేట రాజాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 60 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం జక్కంపూడి రాజా మాట్లాడుతూ చిరంజీవికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, మరింత విజయవంతమైన చిత్రాలు పోషించాలని, గొప్ప పాత్రలు పోషించాలని, దేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అనేక మంది రక్తదానం గురించి చైతన్యం కలిగించి తన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా అనేక మందికి సేవలను అందించారని అన్నారు. అనంతరం జక్కంపూడి రాజశ్రీ ఎల్కే మహాలక్ష్మితో కలిసి కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. గంటా చిరంజీవి కొత్తపేట రాజా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం మాకు ఆదర్శప్రాయం. మేము కూడా ఆయన మార్గంలో నడుస్తాము, సమాజానికి మరింత సేవ చేస్తాం అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా అన్న కొత్తపేట రాజన్న, అలాగే కొవ్వూరు నగర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడు మన గంటా చిరంజీవి వారి మిత్రులను అందరూ కలిపి చక్కటి కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, మేము కూడా అందులో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా. ఆ దేవుడి దయతో చిరంజీవి గారికి ఆయురారోగ్యాలు కలగాలని, మరింత గొప్ప పాత్రలు పోషించి చలనచిత్ర రంగంలో తనకంటూ ముద్ర వేసుకున్నటువంటి చిరంజీవి గారు రానున్నటువంటి రోజుల్లో ప్రేక్షకుల యొక్క ఆదరణ మరింత పొందేటట్టుగా మరిన్ని గొప్ప పాత్రలు పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు దేవుడు నిలువెల్లు ఆయురారోగ్యాలు కలగజేయాలని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ యావత్ ప్రపంచ దేశాల్లో అనేక మందికి రక్తదానం గురించి ఒక అవగాహన కల్పించడం కానీ, ఒక చైతన్యాన్ని నింపినటువంటి నాయకుడు కానీ చిరంజీవి గారే అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం. కేవలం సొసైటీలో మనం ఏదో 4 రూపాయలు డబ్బులు సంపాదించుకున్నామా, మన వృత్తిలో మనం ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నామా అనేటువంటిది మాత్రమే కాకుండా 10 మందికి సేవ చేయాలి అని చెప్పి ఆ రోజే చిరంజీవి బ్లడ్ సెంటర్ని స్థాపించి అనేక మందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా రాజమండ్రిలో డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ అని చెప్పి గొప్ప నాయకులు ఇద్దరి పేరు మీద స్థాపించినటువంటి ఆ బ్లడ్ బ్యాంకుని కూడా ఎంతో గొప్ప మనసుతో మరి పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి మీద, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఆ యొక్క బ్లడ్ సెంటర్ని కూడా వర్చువల్గా ఆ రోజు ఓపెనింగ్ చేసినటువంటి సంఘటన కూడా ఈ రోజుకి మర్చిపోలేదు. మరి ఆ ఆదర్శాన్ని అందరూ కూడా తీసుకున్నారు. ఇవాళ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు నాడు రాజన్న అలాగే మన చిరంజీవి ఇద్దరూ కూడా ఎంతో పెద్ద సంఖ్యలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా మా తరఫున ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసినా అన్ని రకాలుగాను కూడా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చిరంజీవి గారికి పుట్టినరోజు
చిరంజీవి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన మాకు ఇచ్చిన ఆదర్శంతో ఈరోజు బాగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రక్తదాన శిబిరం ఎంతోమంది హాస్పిటల్లో ఎంతోమంది బ్లడ్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటే మొట్టమొదట వాళ్ళకి గుర్తొచ్చేది మెగా అభిమానులకి ఎవరికి ఎప్పుడు బ్లడ్ అవసరం వచ్చినా ఫోన్ చేసి మెగా అభిమానులకే. అందుకనే చిరంజీవి గారి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మేము ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా బ్లడ్ ఎవరికి అవసరమైనా సరే, ఏ టైంలో అయినా సరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే, ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి మేము ఈ చిరంజీవి గారి స్ఫూర్తి ద్వారా మేము వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. అలాగే చిరంజీవి గారి స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని నింపుకుంటూ యువతంతో కూడా ముందుకెళ్తామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటాం. జై చిరంజీవి. మా ఆరాధ్య నటుడు, మా ఆరాధ్య దైవమైనటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మరి కొవ్వూరు పట్టణంలో కొవ్వూరు నగర చిరంజీవి యువత తరపున ఇలా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రక్తదాన శిబిరాన్ని తమ్ముడు గంటా చిరంజీవి, గట్టి శ్రీనివాసు, ఆవుల వాసు, కల్లేపల్లి శ్రీనివాసు, ఇంకా సోదరులందరూ కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రక్తదానం అన్నది గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము క్రమం తప్పకుండా చిరంజీవి గారి పిలుపు మేరకు ప్రాణాలు నిలబెట్టడం కోసం ఆయన స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా మేము చిరంజీవి గారి బర్త్డే కానీ, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ, రామ్ చరణ్ బర్త్డే కానీ, అల్లు అర్జున్ బర్త్డే కానీ, మెగా ఫ్యామిలీ ఏ బర్త్డే అయినా సరే సేవా కార్యక్రమాలకు మేము ముందున్నాం. జీవితాంతం కూడా మేము చిరంజీవి గారి కోసం సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ నగర చిరంజీవి యువత కొవ్వూరు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై చిరంజీవి.